సో ఈ వీడియోలోనే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 2లోనే ఏం జరిగిందో క్లియర్గా షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సెకండ్ ఎపిసోడ్ చాలా స్లోగా ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ డ్రాగన్స్ అండ్ వార్స్ని చూపిస్తే దాంట్లోనే చెప్పుకోవడానికి పెద్దగా ఏం ఉండవు, డీటెయిల్స్ కూడా పెద్దగా ఏం కనిపించవు. కానీ ఇలాంటి స్లో పేస్డ్ ఎపిసోడ్లోనే చాలా డీటెయిలింగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ బయటపడతాయి. సో అదే ఈ ఎపిసోడ్లోనే ఉంటుంది. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్తో పాటు రాబర్ట్ రెబెలియన్ గురించి, ఏగోన్ కాంక్వెస్ట్ గురించి, ఏ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ గురించి ఇలాంటివి చాలా వీడియోస్ చేశాను. ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. ఫస్ట్ షాట్లోని హెలెనా రూమ్లో పనిచేసే ఒక సర్వెంట్ ఒక క్లాత్ తీసుకుని వెళ్తుంది. ఆ క్లాత్ నిండా చూడండి బ్లడ్ ఉంటుంది. అది హెలెనా కొడుకైన జెహెరిస్ బ్లడ్ అనమాట. అంతేకాకుండా అది ఒక ట్రూ టార్గెరియన్ బ్లడ్. ఇంట్రో స్టార్టింగ్ లో కూడా ఇలాంటి షాట్ ఒకటి ఉంటుంది. ఒక క్లాత్ మీద టార్గెరియన్ బ్లడ్ ని చూపిస్తారు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తోస్తూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి 2 డాగ్స్ వస్తే దానికి ఒక క్లాత్ ని వాసన చూపిస్తున్నారు. ఈ క్లాత్ హెలెనా పిల్లల మీద వేసి ఉంటుంది. తర్వాత ఏగోన్ చూపిస్తారు. ఏగోన్ తన కోపంలోనే తన తండ్రి కష్టపడి బిల్డ్ చేసిన వెలీరియన్ సిటీని నాశనం చేస్తూ ఉంటాడు. ఆ సిటీ అనేది టార్గెరియన్స్ యొక్క హిస్టరీకి ప్రతిరూపం అనమాట. ఏగోన్ కి వాళ్ళ హిస్టరీ గురించి, ఈ సిటీ గురించి పెద్దగా తెలియకపోయినా సరే దాన్ని నాశనం చేస్తాడు. సేమ్ టార్గెరియన్స్ వాళ్ళని నాశనం చేసుకుంటున్నట్టుగా. ఇక్కడ ఏగోన్ చాలా మ్యాడ్ పర్సన్ లా బిహేవ్ చేస్తాడు. టార్గెరియన్స్ ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి యాంగిల్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని జాన్ స్నో కూడా ఉంటుంది, బట్ మనకు అది చూపించలేదు. తర్వాత ఏమండ్ చూపిస్తారు. ఏమండ్ తన రూమ్లోకి వచ్చేసరికి ఒక గేట్ ఓపెన్ చేసి ఉంటుంది. యాక్చువల్గా తన రూమ్లోని ఆ గేట్ ఉందని కూడా తనకు తెలియదు. ఈ గేట్ నుంచే బ్లడ్ అండ్ చీజ్ తన రూమ్లోకి వస్తారు. ఏమండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తన టేబుల్ మీద ఉండే గోల్డ్ కాయిన్స్ కనిపించవు. అవి లాస్ట్ ఎపిసోడ్లోని బ్లడ్ తీసుకుంటాడు. సో ఏమండ్కి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే బ్లడ్ అండ్ చీజ్ ఫస్ట్ వచ్చింది తన రూమ్లోకి వచ్చారంటే తనని చంపడానికి వచ్చారని ఏమండ్ అనుకుంటాడు. అండ్ ఇక్కడ ఏమండ్ ఒక కాయిన్ క్లియర్గా చూపిస్తారు. అది గోల్డ్ కలర్లో ఉంటుంది. దాని మీద 7 పాయింటెడ్ స్టార్ లాగా ఉంటుంది. యాక్చువల్గా జెహెరిస్ రీజియన్లోని ఇలాంటి గోల్డ్ కాయిన్ని సృష్టిస్తారు. దాని మీద జెహెరిస్ ఫోటో ఉండి వెనకాల డ్రాగన్ సింబల్ ఉంటుంది. వీటిని డ్రాగన్ అని అంటారు. అన్ని కాయిన్స్ కంటే వీటి విలువ ఎక్కువగా ఉంటుంది. తర్వాత జెహెరిస్కి ఇలా జరిగినందుకు అలిసెంట్ చాలా ఫీల్ అవుతుంది. నిజానికి అలిసెంట్కి ఈ బాధ మాత్రమే కాదు, తను 7 గాడ్ రిలీజియన్ని నమ్ముతుంది. ఆ రిలీజన్ ప్రకారం చూస్తే తన కింగ్స్ గార్డ్తో అఫైర్ పెట్టుకోవడం అలిసెంట్ తప్పు. అలిసెంట్కి తన మనవడు చనిపోయాడన్న బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఓటో అలిసెంట్తోనే చాలా నీట్గా మాట్లాడతాడు. తన బాధ ఏంటో విందాం అనుకుంటాడు. కానీ ఇక్కడ అలిసెంట్ మాత్రం ఓటోకి చెప్పదు. తర్వాత ఏగోన్ చాలా కోపంగా స్మాల్ కౌన్సిల్లోకి వస్తాడు. తను వచ్చి రాగానే క్రిస్టియన్ కోల్ని అడుగుతాడు, ఆ రోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని. దానికి క్రిస్టియన్ కోల్ నైస్గా ఏదో ఒక సమాధానం చెప్తాడు అనుకోండి. బట్ క్రిస్టియన్ కోల్ కానీ తన డ్యూటీ సరిగ్గా చేస్తుంటే ఆ రోజు ఏమండ్కి అయిపోయేది కాదు. అండ్ ఈ రోజు జెహెరిస్ కూడా ఇలా జరిగేది కాదు. అండ్ ఏగోన్కి ఇలా జరిగినందుకు తను డైరెక్ట్గా రెనేరాని బ్లేమ్ చేస్తాడు. తనే ఇలా చేసి ఉంటుందని కన్ఫర్మ్ చేసేస్తాడు. తర్వాత ఇక్కడికి లారీ స్ట్రాంగ్ వచ్చి ఇలా ఎవరు చేశారో వాళ్ళని పట్టుకున్నామని చెప్తాడు. యాక్చువల్గా వాళ్ళు పట్టుకుంది గోల్డ్ క్లోక్ అయిన బ్లడ్ ని. తన దగ్గరే జెహెరిస్ హెడ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా లారీస్కి ఈ విషయం ఎలా తెలిసింది? ఇది కొంచెం సస్పెన్స్ గా ఉన్నా సరే కింగ్స్ ల్యాండింగ్ లోనే ఏం జరిగినా సరే లారీస్కి తెలిసిపోతుంది. కానీ ఇదే విషయం బ్లడ్ అండ్ చీజ్ రెడ్ కీప్లోకి ఎంటర్ అయినప్పుడు లారీస్కి ఎందుకు తెలియలేదు? జెహెరిస్ని చంపనివ్వకుండా తను ఎందుకు ఆపలేదు? అండ్ లాస్ట్ సీజన్లోనే అలిసెంట్ దగ్గర పనిచేసే సర్వెంట్ అయిన తాలియా మిసారియా కోసం పనిచేస్తుందని తెలుసుకుంటాడు. తనని బంధిస్తాడు కూడా. బట్ ఈ సీజన్లోనే అలిసెంట్ దగ్గర కొత్త సర్వెంట్స్ ఉంటారు. అండ్ మేబీ వాళ్ళు కూడా లారీ స్ట్రాంగే పెట్టుండొచ్చు. అండ్ తాలియాని ఏం చేశాడు? మేబీ లారీ స్ట్రాంగే జెహెరిస్ని చంపేలా చేసుండొచ్చు. తనకి తెలిసినా సరే సైలెంట్గా ఉండుండొచ్చు. ఎందుకంటే తన చనిపోవడం వల్ల టార్గెరియన్ ఫ్యామిలీలోని ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. వార్ స్టార్ట్ అవుతుంది. సేమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని లిటిల్ ఫింగర్ లాగానే పదవిలో ఉన్న వాళ్ళందరినీ సమస్యలో పడేసి కేయాస్ని క్రియేట్ చేయడం. Chaos isn't a pit. Chaos is a ladder. మేబీ ఇక్కడ లారీ స్ట్రాంగ్ కూడా అదే చేస్తూ ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ 100 లిటిల్ ఫింగర్ని కలిపితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటాడు. అండ్ ఈ స్మాల్ కౌన్సిల్లో ఉన్న వాళ్ళందరికన్నా ఓటో చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఎందుకంటే తను హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా 2 కింగ్స్ దగ్గర పనిచేశాడు. సో వీళ్ళందరికంటే ఓటోకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందరూ జెహెరిస్ చనిపోయాడని బాధపడుతుంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పి ఓటో ఒక్కడే చాలా తెలివిగా ఆలోచిస్తాడు. తన కొడుకుని ఫునరల్ చేద్దామని అంటాడు. ఆ ఫునరల్ని కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ప్రజలందరూ చూసేలా చేద్దామని చెప్తాడు. అండ్ ఇది రెనేరా కావాలనే చేసిందని చెప్దామంటాడు. రెనేరాకి నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేద్దామని అంటాడు. అండ్ వీటన్నిటికీ కాకుండా ఓటో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తాడు.
Jaehaerys will do more for us now than 1,000 knights in battle. వార్లో గెలవాలంటే కేవలం డ్రాగన్స్ అండ్ ఆర్మీ ఉంటే సరిపోదు. సిచ్యువేషన్ని ఎలా వాడుకోవాలో తెలిసి ఉండాలి. కండబలం కన్నా బుద్ధిబలం చాలా ఇంపార్టెంట్. గ్రీన్స్ వైపు ఇలా తెలుగు ఆలోచించే క్యారెక్టర్స్ 2 ఉన్నాయి, ఓటో హైటవర్ అండ్ లారీ స్ట్రాంగ్. తర్వాత హెలెనాని చూపిస్తారు. సేమ్ ఫస్ట్ ఎపిసోడ్లోని రెనేరా ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ హెలెనా కూడా అలే ఉంటుంది. అండ్ ఈ ఎపిసోడ్లోని వీళ్ళిద్దరికి చాలా సిమిలారిటీస్ కూడా ఉంటాయి. తన కొడుకు చనిపోయాడు అనగానే ఏగోన్ పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ సిచ్యువేషన్ ఎలా వాడుకోవాలని చెప్పి ఓటో ఆలోచిస్తాడు. కానీ తన కొడుకు చనిపోయాడన్న బాధ ఎలాంటిదో హెలెనా వీళ్ళెవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఇంత జరిగినా సరే అలిసెంట్ హెలెనాని ఓదార్చడం కాకుండా ఆ రోజు నైట్ తను చేసిన దానికి క్షమాపణ చెప్పుకోవాలని ట్రై చేస్తుంది. హెలెనాకి అది అసలు నచ్చదు. అండ్ ఇద్దరిలోని ఎవరు కొడుకు అన్నప్పుడు హెలెనా నిజమే చెప్తుంది. మేబీ తనకు ముందే తెలిసి ఉండొచ్చు తన కొడుకు చనిపోతాడు, అందుకే తను నిజం చెప్పుండొచ్చు. తర్వాత ఏగోన్ బ్లడ్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ ప్లాన్ గురించి, డేమన్ టార్గెరియన్ గురించి మొత్తం వీళ్ళ దగ్గర చెప్పేస్తాడు. సో వీళ్ళకి కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే ఇతనితో పాటు ర్యాట్ క్యాచర్ కూడా ఉన్నాడని చెప్పి. ఏగోన్ కోపంలో ఉన్నాడు కాబట్టి ఇంకో రెండో విషయం ఆలోచించకుండా బ్లడ్ ని చంపేస్తాడు. అండ్ సరిగ్గా ఇదే టైంలోనే కింగ్స్ ల్యాండింగ్ లోని ఫునరల్ జరుగుతుంది. ఇక్కడ హెలెనా అండ్ అలిసెంట్ తో పాటు తన కొడుకు జెహెరిస్ బాడీని కూడా పెడతారు. అండ్ తన హెడ్ తెగిపోయి ఉంటుంది కాబట్టి రెండింటిని కుడతారు కూడా. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు చూడండి ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. యాక్చువల్గా తిన వెనకాల ఉన్న వాళ్ళందరూ సైడ్ యాక్టర్స్, తిన మాత్రం మెయిన్ యాక్టర్. ఈ ఫేస్ ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కనిపిస్తుంది. ఫస్ట్ టైం హెలెనా ఇక్కడ ఫ్లీ బాటమ్ లోకి వెళ్తుంది. అక్కడున్న స్మాల్ ఫోక్ ని చాలా దగ్గరగా చూస్తుంది. వాళ్ళు హెలెనా మీద జరలే పువ్వులు తనకి పువ్వుల్లా కనిపించు. తన కొడుకుని తగలబెడుతున్నప్పుడు దాటిలోంచి వచ్చే యాషెస్ లా కనిపిస్తాయి. హెలెనాకి దీని నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటపడదామని ట్రై చేస్తుంది. బట్ వాళ్ళ బండి ఆగిపోవడంతోనే ఇంకా తను ఇబ్బంది పడుతుంది. అందరూ రెనేరాని కర్స్డ్ రెనేరా అని పిలవడం మొదలు పెడతారు. సరిగ్గా ఇదే టైంకి రెనేరాని చూపిస్తారు. కింగ్స్ ల్యాండింగ్ లో ఏం జరుగుతుందో రెనేరా తెలుసుకుంటుంది. తను ఏ తప్పు చేయలేదు కాబట్టి రేవెన్స్ ని పంపించి తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ అప్పటికే ఆ పరిస్థితి చేయి దాటిపోతుంది. సరిగ్గా ఇదే టైంకి జెసేరిస్ వచ్చి గల్లెట్లోని రైనీస్ కి హెల్ప్ చేస్తానని చెప్తాడు. కానీ రెనేరా మాత్రం నో చెప్తుంది. ఆ నో చెప్తే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఒక సన్ చనిపోయాడు కాబట్టి ఈసారి రెనేరా జెసేరిస్ ని రిస్క్ లో పెట్టే ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు. అండ్ ఈ కౌన్సిల్ లో అందరూ ఇలా ఎవరు చేశారని మాట్లాడుకుంటున్నప్పుడు రైనీస్ డేమన్ వైపు ఒక లుక్ ఇస్తుంది. డేమన్ లోనే చాలా గ్రే షేడ్స్ ఉంటాయి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరు కనిపెట్టలేడు. కానీ రైనిస్ మాత్రం డేమన్ క్యారెక్టర్ ని కరెక్ట్ గా అనలైజ్ చేస్తుంది. అండ్ కొద్దిసేపటికి సేమ్ రైనిస్ ఇచ్చిన లుక్కే రెనేరా కూడా ఇస్తుంది. డేమన్ సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి రెనేరా కూడా అర్థమైపోతుంది. తర్వాత రెనేరా డేమన్ తోనే పర్సనల్ గా మాట్లాడుతుంది. నువ్వే ఇలా చేసావు అని చెప్పి డేమన్ ని అడుగుతుంది. డేమన్ క్లియర్ గా చెప్తాడు ఏమన్నా చంపమానని చెప్పి. ఒకవేళ ఏమంట్ కనిపించకపోతే ఏం చేయాలని బ్లడ్ అండ్ చీజ్ అడిగినప్పుడు డేమన్ ఏం చెప్పాడో ఎవరికి తెలియదు. డేమన్ అక్కడ ఏం చెప్పాడు అనేది డేమన్ క్యారెక్టర్ ని అనలైజ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఏం చెప్పుంటాడో మీరే ఆలోచించుకోండి అని ఆడియన్స్ కి వదిలేశారు. అండ్ ఇక్కడ రెనేరా డేమన్ ని తప్పు చేసామని మాట్లాడుతున్నప్పుడు కూడా డేమన్ రాంగ్ అని చెప్పి ఒక కంక్లూషన్ కి రాలేం. ఎందుకంటే డేమన్ అక్కడ ఏం చెప్పాడో మనకు ఎవరికి తెలియదు కాబట్టి. నిజానికి డేమన్ రెనేరా దగ్గర లాయల్ గానే ఉంటాడు. లాస్ట్ సీజన్ లోనే సర్ ఎరిక్ వచ్చి క్రిసెరిస్ క్రౌన్ ని రెనేరా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ క్రౌన్ ని రెనేరా హెడ్ మీద పెట్టి డేమన్ నే ఫస్ట్ తన క్వీన్ గా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అంతకు ముందు డేమన్ చాలా ప్లాన్స్ వేస్తాడు. ఒకవేళ ఎరిక్ గానీ ఆ క్రౌన్ ని తీసుకురాకపోతే డేమన్ ఏం చేసేవాడు, అదే ఇక్కడ రెనేరా డేమన్ అడుగుతుంది. అండ్ వీళ్ళిద్దరి డిస్కషన్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కేవలం వీళ్ళ బాధ జెహెరిస్ చనిపోయాడని మాత్రమే కాదు, అది చాలా చిన్న విషయం. వీళ్ళ డిస్కషన్ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్ గురించి మాట్లాడుకుంటారు. డేమన్ ఒక వారియర్, సమర్థుడు అయినా సరే తనకి రావాల్సిన రెస్పెక్ట్ రాదు. ఎందుకంటే డేమన్ మీద అందరికీ ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి. ఎవరు డేమన్ ని నమ్మరు. విసేరిస్ నమ్మలేదు. అండ్ ఇప్పుడు రెనేరా కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. చివరికి డేమన్ తన వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బేలా రెనేరా దగ్గరకు వస్తుంది. బేలా ఆ రూమ్ లోకి రాగానే అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరిగిందని. సో ఇక్కడ రెనేరా తన కొడుకు జెసేరిస్ చేస్తానన్న పనిని బేలాకు అప్పు చెప్తుంది. కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళమంటుంది. అక్కడ ఏం జరుగుతుందో గమనించమంటుంది. అండ్ తనని చాలా జాగ్రత్తగా ఉండమంటుంది. తర్వాత డేమన్ డ్రాగన్ స్టోన్ నుంచి తన డ్రాగన్ వేసుకొని ఎక్కడికో బయలుదేరుతాడు. అండ్ ఈ షాట్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. తర్వాత హెలెనా రెడ్ కిప్ లోకి వెళ్తున్నప్పుడు అప్పుడే ఏగోన్ బ్లడ్ ని చంపేస్తూ తనకి ఎదురవుతాడు. ఇక్కడ హెలెనా ఆగుతుంది, ఏగోన్ వైపు చూస్తుంది. ఏగోన్ మంచి ఫాదర్ అయి ఉండొచ్చేమో కానీ హెలెనాకి మాత్రం ఎప్పుడూ మంచి హస్బెండ్ గా మాత్రం లేడు. ఇక్కడ కూడా హెలెనా తన వైపు చూసింది ఏదో తనని ఓదారిస్తాడని కాదు, తన బాధని అర్థం చేసుకునేది కేవలం ఏగోన్ మాత్రం. కానీ ఏగోన్ మాత్రం హెలెనా వైపు ఇదంతా నీ వల్లే జరిగింది అన్నట్టు చూస్తాడు. దీనికంటే ఏగోన్ దగ్గర ఉన్న వెలీరియన్ స్టీల్ డాగర్ తోని హెలెనాని చంపేసి ఉండొచ్చు. తర్వాత డ్రాగన్ స్టోర్ లోని రెనేరా అండ్ డేమన్ కి పుట్టిన పిల్లల్ని ఇద్దరిని చూపిస్తారు. రెనేరా ఇక్కడ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటున్నట్టు కనిపించినా సరే రెనేరా మనసులోని చాలా ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ఇక్కడ రెనేరా ఫేస్ లోని టెన్షన్ ని మనం చూడొచ్చు. కిటికీలోంచి వచ్చే దుమ్మును కూడా రెనేరా అలా చూస్తుంది. అది సురక్షితమా కాదా అని. ఎలా అయినా సరే రెనేరా ఈ వార్ లోని వీళ్ళిద్దరిని కాపాడుకోవాలి. అలానే రెనేరా ఐ షాట్ ఒకటి ఉంటుంది. సేమ్ ఇలాంటి షాట్స్ హెలెనా ఫునరల్ లో కూడా ఉంటాయి. ఈ రెండు షాట్స్ చూడడానికి ఒకేలా ఉన్నా సరే
ఇందులో ఉండే ఎమోషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత రెడ్ కీప్లోనే అలిసెంట్ని చూపిస్తారు. అలిసెంట్ ఆ రోజంతా చేయాల్సిన తప్పులన్నీ చేసేస్తుంది. నైట్ అయ్యేసరికి ఇలా బాత్ టబ్లోనే బాధపడుతుంది. తర్వాత క్రిస్టియన్ కోల్ గ్రీన్స్ వైపు లాయల్గా ఉన్న ఎరిక్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ తను వెళ్ళగానే క్రిస్టియన్ కోల్ తన అధికారాన్ని చూపిస్తాడు. ఎరిక్ వైట్లోకి అందుకున్న మరకల గురించి ఫస్ట్ మాట్లాడతాడు. జెహెరిస్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావని చెప్పి ఎరిక్ని క్వశ్చన్ చేస్తాడు. దానికి ఎరిక్ తిరిగి క్రిస్టియన్ కోల్ని క్వశ్చన్ చేస్తాడు, మీరు ఎక్కడున్నారు అని చెప్పి. సో ఇక్కడ క్రిస్టియన్ కోల్ తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అదే ఎరిక్ని డ్రాగన్ స్టోన్కి పంపించి రెనెరాని చంపేయమంటాడు, ఈ వార్ని ఎండ్ చేయమంటాడు. అండ్ అదంతా నీ చేతిలోనే ఉందని చెప్పి ఎరిక్ని మోటివేట్ చేస్తాడు. ఇద్దరు బ్రదర్స్ ఒకలాగా ఉంటారు కాబట్టి డ్రాగన్ స్టోన్లో ఉండే సోల్జర్స్ కూడా ఎరిక్ని ఈజీగా తన బ్రదర్ అనుకొని లోపలికి పంపిస్తారు. అండ్ డ్రాగన్ స్టోన్ ఎలా ఉంటుందో ఎరిక్కి తెలుసు, ఎందుకంటే జెహెరిస్ పదవిలో ఉన్నప్పుడు చాలాసార్లు కింగ్స్ గార్డ్గా ఎరిక్ డ్రాగన్ స్టోన్కి వెళ్తాడు. తర్వాత బేలా అండ్ జెసెరిస్ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఒక డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ బేలా క్రాస్బోని ఎలా వాడాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. బేలా క్యారెక్టర్ని టీవీ షోలోని చాలా ఎస్టాబ్లిష్ చేశారు. తను ఒక డ్రాగన్ రైడర్ కాబట్టి యుద్ధంలో కూడా వాడుతున్నారు. సో ఆబ్వియస్గా బేలా తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటివి నేర్చుకుంటుంది. అండ్ ఇక్కడ జెసెరిస్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఫాదర్స్ గురించి మాట్లాడుకుంటారు. బేలా డేమన్ గురించి, అలానే జెసెరిస్ తన ఫాదర్ అయిన లేనోర్ గురించి. అండ్ లేనోర్ చిన్నప్పుడు వాళ్ళని చేపలు పట్టడానికి తీసుకెళ్ళేవాడు అని చెప్పి బేలాతో చెప్తాడు. అండ్ అలానే వీళ్ళు హార్విన్ స్ట్రాంగ్ గురించి కూడా చాలా జెంటిల్గా మాట్లాడుకుంటారు. తర్వాత కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ఒక బ్రాతోను చూపిస్తారు. ఇక్కడ ఒక అమ్మాయి చూడండి వైట్ హెయిర్తో ఉంటుంది. సేమ్ తన టార్గెరియన్ లాగే కనిపిస్తుంది. మేబీ తన టార్గెరియన్ బాస్టర్డ్ గర్ల్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది టార్గెరియన్స్ ఈ బ్రాతోల్కి వస్తారు. అండ్ ఇక్కడ కూడా మనం ఎయిమన్ టార్గెరియన్ చూడొచ్చు. అండ్ ఈ అమ్మాయి ఎవరో కాదు, సీజన్ 1లోని ఏగోని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక బ్రాతోల్కి క్రిస్టియన్ కోల్ అంటే ఎయిమన్ వెళ్తారు. సీజన్ 1లోనే ఆ అమ్మాయి ఎయిమన్ తోనే నవ్వుతూ మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళిద్దరికి నిజంగానే ఒక రిలేషన్ ఉందని. ఇక్కడ ఎయిమండ్ చాలా కంఫర్ట్ గా ఉంటాడు. తనకి చెప్పే మాటలు ఎయిమండ్ వాళ్ళ అమ్మతో కూడా షేర్ చేసుకోడు. రెడ్ కీప్ లో ఏం జరుగుతుందో పక్కన పెట్టేస్తే ఎయిమండ్ కి అర్థమైంది ఏంటంటే చీజ్ రెడ్ కీప్ కి వచ్చిందే ఎయిమండ్ ని చంపడం. అంటే ఇలా సీక్రెట్ గా చంపడానికి ట్రై చేస్తున్నారంటే ఎయిమండ్ అంటే డేమన్ కి భయం అని చెప్పి ఆ అమ్మాయి ఎయిమండ్ తో అంటుంది. యాక్చువల్ గా డేమన్ అండ్ బ్లాక్స్ ఎయిమండ్ కి భయపడేది తను చూసి కాదు, తన దగ్గర ఉన్న డ్రాగన్ ని చూసి. తర్వాత లాస్ట్ ఎపిసోడ్లోనే మనకు కనిపించిన స్కార్పియన్స్ తయారు చేసే బ్లాక్ స్మిత్ అయిన హ్యూని చూపిస్తారు. హ్యూకి ఇక్కడ ఫ్యామిలీ ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది, తన సిక్ అయి ఉంటుంది. తన కోసం హ్యూ చాలా కష్టపడుతున్నాడు. అండ్ వీళ్ళకి తినే రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళే రిసోర్సెస్ అన్ని గల్లెట్ని బ్లాక్ చేశారు కాబట్టి అవన్నీ ఆగిపోతాయి. సో స్మాల్ ఫోక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోని హ్యూ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. అండ్ ఈ హ్యూ క్యారెక్టర్ యాక్చువల్గా బుక్లోని డ్రాగన్ స్టోర్లోని పుడతాడు, అక్కడే ఉంటాడు కూడా. బట్ టీవీ షోలోని ఈ క్యారెక్టర్ని డెవలప్ చేశారు. కింగ్స్ ల్యాండింగ్లోకి తీసుకొచ్చి బుక్ రీడర్స్కి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అండ్ చూడడానికి ఇది ఒక మంచి చేంజ్ లాగానే కనిపిస్తుంది. అండ్ తన వైఫ్ని ఆల్రెడీ మనం హెలెనా సన్ ఫునరల్లో చూసాం. తర్వాత హెలెనా ఫాల్ని చూపిస్తారు. అండ్ ఇక్కడ తన బ్రదర్ అయిన యాడమ్ కూడా మనకు కనిపిస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒక విషయం గురించి మాట్లాడుకుంటారు. అది కార్లిస్ వెలోరియన్ అని మనకు అర్థమైనా సరే దానికి మించి మీనింగ్ ఉంటుంది. అదేంటనేది మనకి రాబోయే ఎపిసోడ్లోనే అర్థమవుతుంది. తర్వాత రైనిస్ అండ్ కార్లిస్ని చూపిస్తారు. ఇక్కడ పేరా పెట్టాను కదండి. వీళ్ళిద్దరూ డేమన్ టార్గెరియన్ గురించి మాట్లాడుకుంటారు. డేమన్ ఎలాంటి వాడు అనేది రైనిస్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నా సరే కార్లిస్ కి డేమన్ తో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డేమన్ ఎలా ఆలోచిస్తాడు అంటే తను ఎలా మేనేజ్ చేయాలో కార్లిస్ కి తెలుసు. అండ్ డేమన్ చేసేది తప్పు కాదని చెప్పి కార్లిస్ వెనకేసుకు వస్తాడు. తర్వాత రెనెరా డ్రాగన్ స్టోన్ లోనే ఒక బుక్ తీస్తుంది. అండ్ ఈ రూమ్ చూడండి స్క్రోల్స్ తోనే నిండిపోయి ఉంటుంది. డ్రాగన్ స్టోన్ కాబట్టి టార్గెరియన్స్ గురించి అండ్ వెస్ట్రోస్ హిస్టరీ గురించి ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ రెనెరా తీసిన బుక్ లో చూడండి ఎయిగోన్ అండ్ ట్రూట్ సిస్టర్ వైఫ్స్ అయిన రైనిస్ అండ్ విసెనియా ఫోటోలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన హిస్టరీ బుక్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేజీలోని విసెనియా డార్క్ సిస్టర్ సోడ్ పట్టుకొని హెడ్ మీద ఒక క్రౌన్ తోని వెయిగో డ్రాగన్ తోని ఉంటుంది. అండ్ పక్క పేజీలోని సెంచరీ ఆఫ్ బ్లడ్ అనే ఒక వార్ గురించి రాసి ఉంటుంది. ఈ సెంచరీ ఆఫ్ బ్లడ్ అనేది ఎస్ఓస్ లో జరుగుతుంది. దీని గురించి డేమన్ పెంటోస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన అతను మాట్లాడతాడు. You joined our cause against Volantis in a century of blood. On the great dragon Balerion. అప్పటికి ఎయిగోన్ ఇంకా 7 కింగ్డమ్స్ ని సొంతం చేసుకోలేదు. బెలోరియన్ డ్రాగన్ ఉంటుంది కాబట్టి ఎయిగోన్ ని ఈ వార్లోనే పాల్గొనమని ఆహ్వానం ఇస్తుంది. తర్వాత రెనెరా మిసారియాని పిలిపిస్తుంది. మిసారియాతోని మాట్లాడుతుంది. డేమన్ చేసిన దాంట్లో నీ పాత్ర ఏంటని మిసారియాని అడుగుతుంది. ఇక్కడ రెనెరా క్యారెక్టర్లో ఉన్న ఎమా డార్సీ యొక్క పీక్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. మిసారియాని కింద నుంచి పై వరకు రెనెరా చూస్తుంది.
తను ఎవరా అని చెప్పి ఆలోచిస్తుంది. కొద్దిసేపటికి రెనేరాకి గుర్తొస్తుంది. సీజన్ 1లోని రెనేరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మిసారియాని కలుస్తుంది, ఒకసారి చూస్తుంది. డేమన్తో ఒకప్పుడు రిలేషన్ లో ఉందని చెప్పి రెనేరాకి గుర్తొస్తుంది. రెనేరా ఇక్కడ ఒక క్వీన్, తన దగ్గర ఉన్న మిసారియా ఒక ప్రిజనర్ మాత్రమే. రెనేరా మిసారియానాలో చూస్తున్నా సరే మిసారియా రెనేరా ఏం ఆలోచిస్తుందో కనిపెడుతుంది. అయినా సరే మిసారియా ఇక్కడ రెనేరాతో చాలా తెలివిగా ధైర్యంగా మాట్లాడుతుంది. కింగ్స్ ల్యాండింగ్లోని తను ఏం చేసిందో చెప్తుంది, తను ఒక పొజిషన్లో రావడానికి ఎంత కష్టపడిందో చెప్తుంది. అయినా సరే మిసారియాని అందరూ ఒక హోవర్గానే చూస్తారు. లాస్ట్ ఎపిసోడ్లోని ఓటో కూడా చూసింది అదే. మిసారియా అవసరం ఉంది కాబట్టి ఓటో మిసారియాతోని కొంచెమన్నా మర్యాదగా మాట్లాడతాడు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత గ్రీన్స్ మిసారియాని చంపడానికి రెడీ అయిపోయారు. తను చెప్పిన మాటలన్నింటిలోనే రెనేరా ఒక్క విషయానికి రిలేట్ అవుతుంది, అదే ఉమెన్. ఒక ఉమెన్ గా వాళ్ళు ఏం ఫేస్ చేస్తారో రెనేరాకి అర్థమవుతుంది. సో మిసారియాని వదిలేస్తుంది. తర్వాత యాడమ్ ఆఫ్ ఆల్ ని చూపిస్తారు. ఈ సీన్ లోని ఒక డైలాగ్ కూడా ఉండదు, బట్ చాలా మీనింగ్ ఉంటుంది. యాడమ్ ఆఫ్ ఆల్ డిఫ్మార్క్ దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లోనే పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ దగ్గర కూడా చాలా షిప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ తన పని తను చేసుకున్నప్పుడు స్కై మీద సీ స్మోక్ డ్రాగన్ ఎగురుతుండని యాడమ్ చూస్తాడు. అండ్ ఇది కూడా డ్రిఫ్మార్క్ దగ్గరలోనే అయి ఉండొచ్చు. యాడమ్ ఆ డ్రాగన్ ని చూస్తూ ఉంటాడు, కానీ వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా వస్తుంది. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ ని చూపిస్తారు. ఇక్కడ చూపిస్తున్నప్పుడు చూడండి, చుట్టూరు వాల్స్ ఉంటాయి. ఏగోన్ కింగ్ అయిన తర్వాత 25 సంవత్సరాలకే కింగ్స్ ల్యాండింగ్ చాలా పాపులర్ అయిపోతుంది. అప్పటికే వెస్ట్రోస్ లోని హైయెస్ట్ పాపులేట్ సిటీ ఉన్న వైట్ హార్బర్ అండ్ గల్ టౌన్ ని మించిపోతుంది. సో వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఈ వాల్స్ ని గ్రాండ్ మాస్టర్ గెవిన్ అండ్ ఓస్మన్ స్టంగ్ ఈ వాల్స్ ని బిల్డ్ చేస్తారు. ఈ వాల్స్ చుట్టూరు మొత్తం 7 ఎంట్రీ గేట్స్ ఉంటాయి. తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న ర్యాట్ క్యాచెస్ అందరినీ ఉరేసేయడం మనం ఇక్కడ చూడొచ్చు. అందులోని చీజ్ కూడా ఉంటాడు. తన కింద లాస్ట్ ఎపిసోడ్ లోని చీజ్ తో కనిపించిన డాగ్ కూడా ఉంటుంది. ఈ విషయం ఓటో ఎవరికి తెలుస్తుంది. ర్యాట్ క్యాచెస్ ని చంపడం తప్పు కాదు, ఏగోన్ ఇలా అందరికీ తెలిసేలా చంపడం తప్పు అని చెప్పి ఓటో ఏగోన్ కి చెప్తాడు. కానీ ఏగోన్ ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితులను ఉండడు. అండ్ దానితో పాటు ఏగోన్ ని పెద్దగా ఓటో వీక్ అని చెప్పడం ఏగోన్ కి నచ్చదు. అండ్ అలానే ఏగోన్ అండ్ క్రిస్టియన్ కోల్ కలిసి రెనేరాని చంపడానికి ట్రై చేస్తున్నారని ఓటో తెలుసుకుంటాడు. ఓటోకి ఒక విధంగా ఇది క్లవర్ ప్లాన్ అయినా సరే ఓటోకి ఇలా ఏగోన్ చేయడం నచ్చదు. అలానే ఏగోన్ స్మాల్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ని అడగకుండా తన ఓన్ డెసిషన్ తీసుకోవడం ఓటోకి అసలు నచ్చదు. సో ఓటో ఇక్కడే ఉంటే ఇలానే తను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడని చెప్పి ఏగోన్ తన పవర్ ని చూపిస్తాడు. హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అది తొలగించేస్తాడు. పాత హ్యాండ్ ఆఫ్ ది కింగ్ లా కాకుండా తనకు ఒక కొత్త బ్యాచ్ ని క్రియేట్ చేస్తానని చెప్పి ఓటోతో అంటాడు. ఓటో ఇప్పటి వరకు ఇద్దరు కింగ్స్ దగ్గర చాలా లాయల్ గా పనిచేస్తాడు. విసేరిస్ అండ్ జెహెరిస్ చాలా పాజిటివ్ మైండెడ్ ఉన్న పీపుల్ అన్నమాట. వారికి ఎప్పుడు మొగ్గు చూపరు. దగ్గర ఓటో చాలా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాడు. అండ్ ఏగోన్ కింగ్ అయిన కొద్ది రోజులకే అసలైన మ్యాట్ టార్గెరియన్స్ ఎలా ఉంటారో ఓటోకి చూపిస్తాడు. తర్వాత రెనేరా డేమన్ ఇచ్చిన మాటకి కట్టుబడి మిసారియాని వదిలేద్దామని డిసైడ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా రెనేరా కూడా మిసారియా నచ్చుతుంది, అందుకే తను వదిలేద్దామని డిసైడ్ అవుతుంది. సో తన్ని సేఫ్గా పెంటోస్ పంపేద్దామని చెప్పి రెనేరా ప్లాన్ చేస్తుంది. ఇక్కడ మిసారియా డ్రాగన్ స్టోన్ నుంచి బయలుదేరుతున్నప్పుడు సరే ఆరిక్ ని చూస్తుంది. యాక్చువల్గా మిసారియాని బయటికి పంపించింది రెనేరా దగ్గర ఉన్న ఎరిక్. సో మిసారియాకి డౌట్ వస్తుంది. తర్వాత సరే ఆరిక్ డ్రాగన్ స్టోన్లోని చాలా ధైర్యంగా వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి రెనేరా రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ రెనేరా దగ్గర పనిచేసే సర్వెంట్ నేమ్ ఎలిండా. తన నేమ్ గుర్తుపెట్టుకోండి, మేబీ అవసరం అవ్వచ్చు. రెనేరాకి సారీ చెప్పి రెనేరాని అంతం చేద్దామని ట్రై చేస్తాడు. బట్ సరిగ్గా ఇదే టైంకి ఎరిక్ అక్కడికి వస్తాడు. ఇద్దరు బ్రదర్స్ మధ్య ఒక వార్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరిని కొడుతున్నాడో మనకు అర్థం కాదు. ఇద్దరు బ్రదర్స్ లోని రెనేరాకి లాయల్ గా పనిచేసేది ఎవరో కూడా మనం కనిపెట్టలేం. అండ్ ఇద్దరులోనూ ఒకడు చనిపోతాడు, ఒకడు గెలుస్తాడు. అండ్ గెలిచినోడు రెనేరా ముందుకొచ్చి సారీ చెప్పి తను తానే చంపేసుకుంటాడు. రెనేరా గుర్తుపడుతుంది తను ఎరికేనని. ఒకవేళ ఎరిక్ ఇక్కడ తను తాను చంపుకోపోయినా సరే రెనేరా తప్ప డ్రాగన్ స్టోర్ లో ఉన్న మిగతా వాళ్ళ అందరికీ ఎరిక్ మీద డౌట్ వస్తుంది. మేబీ ఇతను తన బ్రదర్ లాగా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు అని. కానీ ఎరిక్ రెనేరా ముందు లాయల్ గా ఉండాలని డిసైడ్ అవుతాడు కాబట్టి తన ప్రాణాలు కూడా లెక్క చేయడు. ఇంకా ఓటో వెళ్ళిపోతుంటే అలిసెండ్ హైటవర్తో మాట్లాడతాడు. ఫస్ట్ టైం ఇక్కడ అలిసెండ్ యొక్క మూడో కొడుకు గురించి మాట్లాడతాడు. అతని పేరు డేరోన్. సీజన్ 1లోని ఇతని గురించి ఎలాంటి డిస్కషన్ రాలేదు. బట్ షో రైటర్స్ యొక్క ఇంటర్వ్యూని బట్టి డేరోన్ ఓల్డ్ టౌన్ లో ఉన్నాడని చెప్పారు. అండ్ అలానే సీజన్ 1 వచ్చిన ఇంట్రోలో కూడా అలిసెండ్ కి 3 సన్స్ ఉన్నారని చూపించారు. సో డేరోన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓల్డ్ టౌన్ లో తను ట్రైన్ అవుతున్నాడు. ఇప్పుడు ఓటో హైటవర్ తన దగ్గరికి వెళ్తున్నాడు అండ్ తన హెల్ప్ తీసుకొని ఓల్డ్ టౌన్ లోని గ్రీన్స్ ఆర్మీని రెడీ చేయబోతున్నాడు. డేరోన్ దగ్గర టెసారియన్ ఒక డ్రాగన్ ఉంటుంది. అది చాలా యంగ్ డ్రాగన్ అండ్ బ్లూ కలర్ ఫ్లేమ్స్ వస్తాయి. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ డేరోన్ క్యారెక్టర్ ని ఈ సీజన్ లో చూసే ఛాన్స్ లేదు. మేబీ థర్డ్ సీజన్ లోనే చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే డేరోన్ క్యారెక్టర్ కి ఇంకా కాస్టింగ్ జరగలేదు. తర్వాత అలిసెండ్ తన రూమ్ లోకి వెళ్లేసరికి సరిగ్గా అలిసెండ్ బెడ్ మీద క్రిస్టియన్ కోల్ రెడీగా ఉంటాడు.